హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ మనం అయితే నందలూరు అయితే దాటాము, కడపకు అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో అయితే చెప్తాను. మన వెహికల్ అయితే ప్రజెంట్ 8,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. నేను ఎవ్రీ 8,000 కిలోమీటర్కి ఒకసారి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తాను, లేదా 3 monthsకు ఒకసారి అయితే ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తాను. అలాగే 8,000 కిలోమీటర్స్ అయితే అయ్యింది. అందుకని నేను ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించడానికి కడపకు అయితే వెళ్తున్నాను. అలాగే ఇంకొక రిపేర్ కూడా ఉంది, అది కూడా చేస్తాను. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, దారిలో బిగ్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఒక ట్రక్ అయితే పడిపోయింది, క్రేన్లు అయితే ఎత్తుతున్నాయి. నందలూరు చెరువు గట్టు దగ్గర, అలుగు దగ్గర అయితే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. బిగ్ కంటైనర్ అయితే పడిపోవడం జరిగింది. ఇంతకుముందే జరిగింది అనుకుంటాను. సో ఎవరైనా సేఫ్గా అయితే డ్రైవ్ చేయండి. నాకనే అయితే జరిగినట్టుంది. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. యాక్సిడెంట్ అనేది 1/2 hour లోపల అయితే జరిగినట్టుంది యాక్సిడెంట్. సో చూశారు కదా, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఒక లైక్ అయితే వేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రజెంట్ మనం అయితే ఒంటిమిట్ట దగ్గర అయితే వెళ్తున్నాము. చూడండి, ఒంటిమిట్ట చెరువు కట్ట అవుతాయి. ఇది చెరువులో వాటర్ అయితే లేవు, ఎండిపోయాయి. సో వర్క్ అయితే మొదలు పెట్టారు. ఒంటిమిట్ట ఫెస్టివల్ అయితే ఉంది కాబట్టి ఇంతవరకు నేను ఒకసారి కూడా ఈ గుడికి దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఇంత దగ్గరలో ఉన్నాం కానీ ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళలేదు. నేను కూడా చాలాసార్లు దర్శనానికి వెళ్దాం అనుకున్నా కానీ ఎప్పుడు అయితే కుదరలేదు. జై శ్రీరామ్. చూడండి, వర్క్ అయితే స్టార్ట్ అయ్యింది. దగ్గరలో ఫెస్టివల్కి అయితే మొత్తం అయితే స్టార్ట్ చేస్తున్నారు. బాగా అయితే రెడీ అయితే చేస్తున్నారు. లైటింగు మొత్తం డెవలప్మెంట్ మొత్తం కూడా బాగా అయితే చేస్తున్నారు. మీరు ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారి కళ్యాణ వేదిక అయితే ఉంది, గమనించండి. చూడండి, ఇదంతా స్వామివారి కళ్యాణ వేదిక. స్వామివారి కళ్యాణం జరిగేది ఈ బిల్డింగ్లోని. ఇక్కడ రేకుల షెడ్ ఉంది కదా, ఇక్కడే పెద్దగా అయితే బాగా అయితే డెవలప్ అయితే చేశారు ఈ రేకుల షెడ్. స్వామివారి కళ్యాణం అయితే ఇక్కడ అయితే నిర్వహించబోతున్నారు. ప్రజెంట్ మన బండికి ట్రైల్ అయితే వేపిస్తున్నాం. అన్న మెకానిక్ అని అయితే ట్రైల్ అయితే వేస్తున్నారు. ఏం రిపేర్ ఉందనేసి చెప్తారు కాసేపట్లో. పంపిస్తాను. ఇంతకుముందే ట్రైల్ అయితే వేసి వచ్చాము. అన్న వచ్చి ఏ ప్రాబ్లం అయితే లేదు, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకొని డీజిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు మరియు ఏసీ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళిపోన్నాడు. ప్రాబ్లం అయితే ఏం లేదన్నాడు అన్న. అయితే ట్రైల్ అయితే వేశాడు. ఒక 5 kilometers వరకు అయితే ట్రైల్ అయితే వేపించా. ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇవైతే చేంజ్ చేయించుకొని వెళ్ళిపోతే అన్నాడు. కాస్ట్ ఎంత అవుతుంది మరియు ఏ ఆయిల్ వాడుతున్నాను అనేసి చెప్తున్నాను. చూడండి, ఆయిల్ వచ్చేసి మొబైల్ సూపర్ కంపెనీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 5W30 అయితే వస్తుంది. 4 liters అయితే వస్తుంది. ఇది మన బండికి కూడా అంతే అయితే సరిపోతుంది. 5W30 మన బండికి కూడా వేయించాలి. ఏ బండికి ఎంత గేజు, ఏ గ్రేడ్ ఆయిల్ వేయించాలనేసి అయితే అది మటుకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా కార్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు గ్రేడ్ మటుకు కంపల్సరీ తెలుసుకోండి. మీ వెహికల్కి ఏ గ్రేడ్ ఆయిల్ వేయించాలనేసి కంపల్సరీగా తెలుసుకోండి. అలాగే ఎన్ని లీటర్లు ఆయిల్ వేయించాలనేది కూడా తెలుసుకోండి. అలాగే ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ కూడా ఒకటైతే వేపిస్తున్నాను. మొత్తం వేపించాక ఎంత ప్రైస్ అవుతుంది అనేసి మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. అలాగే మన ఆటోను కూడా, చిన్న ఆటోని నిన్న టింకరింగ్ వర్క్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ అంతా సిలువ అయితే పట్టి పుచ్చిపోయింది మన ఆటో. నిన్న అయితే కడపలో ఇవ్వడం జరిగింది చిన్న ఆటోకి. దానికైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ అయింది, చేసేసి ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళి రావాలి మనం. ఆ వీడియో అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ అన్ని కార్లు రిపేర్లు మరియు బోర్లు అయితే కూడా చేస్తారు. ప్రతి ఒక్క కారుకు అయితే రిపేర్లు అయితే చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి లొకేషను కడపలో హీరో షోరూమ్ ఎదురుగా అయితే ఉంది. ఇది అల్మాస్పేటలో అయితే ఉంది. కమల్ మెకానిక్ షెడ్ అంటే ఎవరైనా చెప్తారు.
మన వెహికల్కి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నారు. రాజంపేటలో అయితే ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తాను. ఆయిల్ ఫిల్టర్లో ఫిల్టర్ పెట్టడం మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడైతే తెలుస్తుంది నాకు. మరి ఇలా పనిచేస్తే ఎట్టో అర్థం కావడం లేదు నాకైతే. దీన్ని చేపిస్తే చేంజ్ చేపిస్తా, లేదంటే క్లీన్ చేపిస్తాను ఎయిర్ ఫిల్టర్ని. అలాగే డీజిల్ ఫిల్టర్ని కూడా చేంజ్ చేపిస్తున్నాను, డీజిల్ ఫిల్టర్ని. పాత ఫిల్టర్ అయితే తీసేసి కొత్తది అయితే వేస్తున్నాం. ఇది వచ్చేసి స్పేర్ పార్ట్ల అంగడి, అన్న వాళ్ళదే స్పేర్ పార్ట్ల అంగడి. డీజిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేపిస్తున్నాం, అలాగే ఆయిల్ కూడా వేపిస్తున్నాం. अनिल तो बुलाता है देख और आए तो पानी मार देंगे. ప్రజెంట్ మన కార్కి అయితే వర్క్స్ అన్నీ అయితే చేపించేసాము. ఇక్కడ క్యాప్ అయిపోయి ఉంటే క్యాప్ కూడా వేయించాము. అలాగే డీజిల్ ఫిల్టరు అండ్ ఎయిర్ ఫిల్టరు, అలాగే ఏసీ ఫిల్టరు, అలాగే ఇంజిన్కి ఆయిల్ కూడా చేంజ్ చేయించాము. ఇంకా ఏం వర్క్ పెండింగ్ అయితే లేదు మన కార్కి. మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రైస్ ఎంత అయిందో కూడా మీకు చెప్తాను. మన వెహికల్కి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ అయితే చేసేసాం, కంప్లీట్ అయితే అయిపోయింది. బిల్ ఎంత అయింది అనేసి చూపిస్తాను, లేబర్ ఛార్జ్ ఎంత అయింది అనేసి చెప్తాను. చూడండి ఒకసారి. చూడండి బిల్ వచ్చేసి 4730 రూపాయలు అయితే అవ్వడం జరిగింది. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 1800, ఆయిల్ ఫిల్టర్ 400, డీజిల్ ఫిల్టర్ 1000 రూపీస్, ఎయిర్ ఫిల్టర్ 350, అలాగే ఏసీ ఫిల్టర్ 300, కూలెంట్ ఆయిల్ క్యాప్ వస్తే 530, అలాగే వేస్ట్ మరియు లేబర్ ఛార్జు 300, వేస్ట్ వచ్చేసి 50 రూపాయలు. మొత్తం 4730 రూపాయలు అయితే బిల్లు అయితే అయింది మనకు. ఇందులో మనకు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. 4300 రూపాయలు అయితే తీసుకున్నారు మనకు. లేబర్తో కూడా మొత్తం 4300 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో మీరు ఇక్కడికి రావాలనుకుంటే హీరో షోరూమ్ ఎదురుగా అయితే ఉంది కడపలో, అల్మాస్పేటలో. కమల్ మెకానిక్ షెడ్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు అయితే ఎదిగాను. ప్లీజ్ అందరూ కలిసి సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి.